బాలాజీ నగర్ గౌడ్ హాస్టల్ సెంటర్లో ఉన్న తన ఇంటిని శ్రీహరి అనే వ్యక్తికి బాడుకి ఇచ్చిన నేపథ్యంలో శ్రీహరి గత సంవత్సరం ఆగస్టు 2024 నుంచి ఇంటి రెంట్ ఇవ్వకపోగా ఖాళీ చేయట్లేదు. ఇదే విషయాన్ని సదురు యజమాని కృష్ణమూర్తి బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా ఇది తమ పరిధిలోని లేని అంశమని కొట్టిపారేశారు. వయసు రీత్యా వృద్ధుడైన మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ గ్రీవెన్స్లో ఇదే విషయాన్ని ఎస్పీకి అర్జీ ఇచ్చారు. పోలీస్ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా కన్నీరు పర్యతమయ్యారు. చాలా దౌర్జన్యంగా చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నాకు న్యాయం చేకూర్చాలని వేడుకుంటున్నాను. సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్లో ఏం సార్ తీసుకోలేదు. మేము మా పరిధిలో లేదు ఈ విషయం అని చెప్పడం జరిగింది సిఐ గారు. తర్వాత ఎస్పీ గారి దగ్గర స్పందనలో నేను అర్జీ ఇచ్చాను. అక్కడికి ఎస్పీ గారు మన డిఎస్పీ రామారావు గారిని నాతో కౌన్సిలింగ్ చేయించి రామారావు గారు కూడా సిఎస్సి. మీరు అతనికి ఎన్ని నెలల క్రితం అద్దెకి ఇచ్చారు? 1 year. ఏం పేరు అతని పేరు? అతని పేరు శ్రీహరి. మీ ఇంట్లో ఖాళీ చేయటం లేదు ఇప్పుడు? అతను ఇల్లు ఖాళీ చేయట్లేదు. అడిగితే ఏం చెప్తున్నాడు అతను? ఇల్లు దొరకట్లేదు, ఇల్లు దొరికితే నేను ఖాళీ చేస్తానంటే. వీళ్ళు కానీ ఇదే పరిస్థితి ఉంటే మా నిర్ణయం అయితే మారుతుంది. అది క్లియర్గా చెప్తున్నాను నేను. నా ఉద్దేశం అది. వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వీళ్ళు ఏం చేస్తారులే నన్ను ధీమాతో ఉన్నారు వాళ్ళు. అంతే, అదే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ. మమ్మల్ని వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళకి సపోర్ట్ లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. నేను మిలిటరీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. ఇల్లు ఇప్పటికిప్పటికంటే ఎక్కడ దొరకదు చెప్పండి సార్. మనీ ప్రాబ్లం. బాడు కూడా ఇవ్వకుండా మీరు ఆయన హరాస్మెంట్ చేస్తున్నారంట. అదేం లేదు సార్, హరాస్మెంట్ ఏముంటుంది? అసలు ఇంటికాడికి వస్తే సరిగ్గా జవాబు చెప్పారు. ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. కాదు సార్, మేము రెంట్ కడుతున్నా కానీ కరెంటు బిల్లు కట్టలేదని 1 నెల అంటారు. కరెంటు బిల్లు